మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనము నుంచి 28వ వచనం వరకు. యేసు యెరూషలేముకు పోవుచున్న మార్గమధ్యమున 12 శిష్యులతో ఇట్లా అనెను, ఇదిగో మనము ఇప్పుడు యెరూషలేమునకు పోవుచున్నాము. అచట మనుష్య కుమారుడు ప్రధాన అర్చకులకు, ధర్మశాస్త్ర బోధకులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణదండన విధించి అన్యజనులకు అప్పగింతురు. వారు ఆయనను అవహేళన చేసి కొరడాలతో కొట్టి సిలువ వేయుదురు. కానీ ఆయన 3వ దినమున లేచెను. జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యములో నా 2 కుమారులలో ఒకరిని నీ కుడివైపునకు, ఒకరిని నీ ఎడమవైపునకు కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేసెను. అందుకు యేసు, మీరు కోరుచున్నది ఏమి మీరు ఎరుగరు. నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేయదురా అని పలుకగా, చేయగలము అని వారు ఇరువురు సమాధానమిచ్చితిరి. అందుకు యేసు, మీరు నా పాత్రము నుండి పానము చేయుదురు, కానీ నా కుడి ఎడమల కూర్చుండ చేయున్నది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికే అది లభించును అనెను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు ఆ 2 సోదరులపై కోప్పడిరి. యేసు శిష్యులను కూడబిలిచి వారితో ఇట్లనెను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశంగా పరిపాలిస్తున్నారు. పెద్దలు వారిపై అధికారం చెలాయిస్తున్నారు. ఇది మీకు తెలియను కదా. కానీ మీరు ఇట్లా చేయరాదు. మీలో ఎవడైనను గొప్పవాడు కాదలిచిన అతడు మీకు సేవకుడిగా ఉండవలెను. మరియు మీలో ఎవడైనను ప్రథముడు కాదలిచిన అతడు మీకు దాసుడై ఉండవలెను. ఇట్లే మనుష్య కుమారుడు సేవకులకే కానీ సేవ చేయింపబడుటకు రాలేదు. ఆయన అనేకులు రక్షణార్థము తన ప్రాణములను ధారపోయుటకు వచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రార్థన. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీకే స్తుతి, మహిమ, ఆరాధన. ప్రభువా, ఈనాడు మమ్మల్ని ముందుండి నడిపించినందుకు మీకు వేలాది వందనాలు నా తండ్రి. ప్రభువా, ధర్మశాస్త్ర బోధకులు వలె ప్రభువా మేము కూడా తప్పు దోవలో మిమ్మల్ని ఆలోచిస్తున్నాం. ప్రభువా, మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఆనాడు ధర్మశాస్త్ర బోధకులు ప్రభువా మిమ్మల్ని శిక్షించి సిలువలో వేసి మరణించే విధంగా వాళ్ళు చేశారు ప్రభువా. అయినా ప్రభువా వారందరినీ మీరు క్షమించారు ప్రభువా. మీకు వేలాది వందనాలు తండ్రి. ప్రభువా, మీరు పలికారు ప్రభువా, 3వ దినమున మళ్ళీ తిరిగి లేస్తానని చెప్పారు ప్రభువా. మీరు అదే విధంగా లేచారు ప్రభువా. మీకు వేలాది వందనాలు తండ్రి. ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎన్నో పాపాలు చేస్తున్నాం తండ్రి. ప్రభువా, పాపాల నుంచి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, మా పాలకులను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, వాళ్ళు సేవకుల వల్ల జీవించే విధంగా వారి యొక్క మనసును మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క మనిషికి ప్రభువా సహాయం చేసే విధంగా మా పాలకులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జబదాయి కుమారుల తల్లి మిమ్మల్ని అడిగింది ప్రభువా, తన కుమారులను కుడివైపునకు ఎడమవైపు కూర్చుండబెట్టమని. కానీ ప్రభువా మీరు పలికారు ఆ స్థానం తన తండ్రి నెరవేరుస్తారు అని. మీరు తండ్రికి ఇచ్చిన గౌరవానికి ప్రభువా మీకు వేలాది వందనాలు తండ్రి. ప్రభువా, మా తల్లిదండ్రుల పట్ల కూడా మేము అదే గౌరవంతో జీవించే విధంగా మమ్మల్ని మార్చమని ప్రభువా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, అనేకులు ప్రభువా తల్లిదండ్రుల పట్ల గౌరవంగా లేకుండా ఉంటున్నారు ప్రభువా. ఈనాడు సమాజంలో ప్రతి బిడ్డకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ చిన్న ప్రార్థన ఆలకించమని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, పవిత్రాత్మ రక్తం మా అందరితో ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.